Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఐటమ్ అందరూ ఇష్టపడే ఐటమ్. అదేంటంటారా? గట్టి పెరుగు. దీన్నే కొంతమంది గడ్డ పెరుగు అంటారు. చూసారా మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోందో? పెరుగు అందరూ చేసుకుంటారు, కానీ గడ్డ పెరుగు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తా. పెరుగు రుచికే కాదండో, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా వల్ల గట్ హెల్త్ ఎంతో ఇంప్రూవ్ అవుతుంది, అలాగే రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇప్పుడు మనం గడ్డ పెరుగు ఎలా చేయాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: పాలు, పెరుగు. ముందుగా ఒక గిన్నె తీసుకొని లీటర్ పాలు పోయాలి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి చిట్కా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం పాలు పోసే ముందు గిన్నె లోపల కడిగి పాలు పోస్తే అడుగంటకుండా ఉంటాయి. పాలను సిమ్లో పెట్టుకుని గరిటె వేయాలి. గరిటె ఎందుకు వేసానని అనుకుంటున్నారా? గరిటె వేస్తే పాలు పొంగవు. ఈ మరిగిన పాలని గోరువెచ్చగా చేసుకుని అర స్పూన్ తోడుకి పెరుగు వేసుకుని బాగా తిరగబోయాలి. బాగా నురగొచ్చేలాగా తిరగబోస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చలికాలం అయితే మీకు రాత్రి తోడబెట్టుకుంటే పొద్దున్నకి గడ్డ పెరుగు రెడీ. అదే వేసవకాలం అనుకోండి, 5 hours అయితే చాలండి, గడ్డ పెరుగు రెడీ అయిపోతుంది. చూసారా పెరుగు ఎంత గట్టిగా వచ్చిందో? నేను చెప్పినట్టు చేస్తే మీకు కూడా ఇలాగే వస్తుంది.